హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో బిగ్ బాస్ ఇన్ని రోజులుగా ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేశాము. బట్ అనుకున్న విధంగా చేస్తే బిగ్ బాస్ ఎందుకు అవుతుందండి? సో చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఫైనల్ గా కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. సో అసలుకి ఎందుకు, ఎలా, ఏంటి అనేది మన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. సో ఎందుకు దీనికి విన్నర్ గా ఇచ్చారు, దీని పాయింట్స్ మనం చూద్దాము. చూస్తే తిను ఒక ఆర్మీ పర్సన్. డే 1 నుంచే అందరికి తెగ నచ్చేసాడు ఈ అబ్బాయి. సో చాలా కామన్ పర్సన్ అండ్ చాలా కామన్ మ్యాన్ అండ్ అందరికి ఒక ఇది ఉంటుంది, మన దేశాన్ని కాపాడే వాళ్ళు ఆర్మీ పర్సన్స్ అని ఒక సాఫ్ట్ కార్నర్ తోనే తను లోపలికి వచ్చాడు. బట్ నేను ఆర్మీ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని వచ్చాను, నాకు మూవీస్ అంటే ప్యాషన్, సినిమాల్లో చేయాలనుకుంటున్నాను, అందుకే దీనికి వచ్చాను అని చెప్పడం జరిగింది ఫస్ట్ నుంచే. కాకపోతే రీసెంట్ గా చూస్తే గనక తన ఆర్మీ నుంచి పంపించేశారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, మరొకరు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఎప్పుడైనా సరే ఫిజికల్ గా తన సిగ్నేచర్ లేకోకుండా ఆర్మీ నుంచి ఎవరు తీయడానికి కుదరదు. ఆర్మీ జాయిన్ అవడానికి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, ఒక పర్సన్ ని ఆర్మీ నుంచి పంపేయడానికి కూడా అన్నే రూల్స్ ఉంటాయి. ఇలాంటి ప్రతిదీ ఎదుర్కొంటూ ఫైనల్ గా విన్నర్ అయ్యాడు మన కళ్యాణ్ పడాల. సో చూసుకుంటే తను సెకండ్ ప్లేస్ లో ఉంటారు, తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పి ఇప్పుడు వరకు ఓట్స్ మొత్తం తనూజకే ఫేవర్ గా ఉన్నాయి. బట్ లాస్ట్ డే చూసుకుంటే గనక కళ్యాణ్ పడాలకి చాలా ఫేవర్ గా ఉన్నాయి. దీనిలో చాలా రీజన్స్ చెప్తూ ఉన్నారు, చాలా ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి ఓటింగ్ అయితే గనక, ఇంకోటి రెమ్యునరేషన్. ఎస్, అవునండి. మనం కంపేర్ చేసుకుంటే గనక తనూజకి ఇచ్చే రెమ్యునరేషన్ కాకోకుండా కళ్యాణ్ పడాలకి ఇచ్చే రెమ్యునరేషన్ గనక మనం క్యాల్కులేట్ చేసుకుంటే కామనర్ గా తనకి చాలా తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. తనూజకి సెలబ్రిటీ కాబట్టి, ఆల్రెడీ తన సీరియల్స్ చేసింది అండ్ వెల్ నోన్ సెలబ్రిటీ కాబట్టి తనకిచ్చే రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వీటన్ని క్యాలిక్యులేట్ చేసుకొని లాస్ట్ లో అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ముఖ్యం, ఓటింగ్ కూడా చాలా ముఖ్యం. ఓటింగ్ చూసుకుంటే కనుక తనకి చాలా మంచి ఓటింగ్ పడింది. ఒకటి ఆర్మీ పీపుల్ అనే ఒకటి, అండ్ గేమ్స్ విషయంలో కూడా తను చాలా బాగా ఆడాడు అని చెప్పేసి చాలా మంది తనకి ఓట్ చేశారు. మన పబ్లిక్ రివ్యూస్ తీసుకుంటే కూడా చాలా మంది చెప్పింది ఏంటి అంటే, తను బాగా ఆడాడు అని చెప్పారు. కానీ కొంతమంది ఇమాన్యుయల్ కి ఇచ్చుంటే బాగుండేది. ఇమాన్యుయల్ గేమ్ ఎంటర్టైన్ చేయడానికి ఇమాన్యుయలే లాస్ట్ వరకు కష్టపడ్డాడు. బట్ కానీ బిగ్ బాస్ అన్ఫేర్ గా ఇచ్చారా అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. బట్ అలానే చూసుకుంటే కనుక కళ్యాణ్ పడాలకి తనకుండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ తనకుంది. సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే చాలా చిన్న ఫ్యామిలీ. సో మనం వాళ్ళ అమ్మ నాన్ని, వాళ్ళ ఊరిని, తనకు ఒక చిన్న కొట్టు ఒకటి ఉంది, ఆ చిల్లర కొట్టు వాళ్ళు రన్ చేసుకుంటూ ఉన్నారు. సో అక్కడ విజువల్స్, అక్కడ వీడియోలు కూడా మనం ఇంతకు ముందు వీడియోస్ లో చూసాము. సో అలా ఒక చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తన డ్రీమ్ ఏంటి అంటే, తను ఆర్టిస్ట్ గా చేయాలి, ఇండస్ట్రీలోకి రావాలి అనేది తన డ్రీమ్. తను చాలా హానెస్ట్ గా కష్టపడ్డాడు. బట్ ఆ పరంగా పక్కన పెడితే కనుక దీనిలో అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. తనూజ లాస్ట్ వరకు తనూజ వచ్చింది అనుకున్నారు. తనూజ కూడా చూస్తే ఆడ సింగం లాగా దీనిలో గేమ్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో తన స్టాండ్ తీసుకొని, ఇది అంటే ఇదే స్టాండ్ మీద నేను ఉంటాను అండ్ ఎవరు సైడ్ తీసుకుంటే వాళ్ళ సైడే నేను తీసుకుంటాను అని చెప్పేసి తనూజ కూడా ఫస్ట్ నుంచి చాలా బాగా గేమ్ ఆడింది. కాకపోతే లాస్ట్ వరకు ఇప్పటి వరకు ఎవరు ఏ లేడీ కంటెస్టెంట్ కి విన్నర్ అవ్వలేదు. అండ్ బిందు మాధవి గారు ఓటీటీ అప్పుడు అయ్యారు తప్ప, ఇంకా మిగతా టైంలో ఎప్పుడు లేడీస్ అనే వాళ్ళు విన్నర్ అవ్వలేదు. కాబట్టి సో కంపల్సరీ తనూజ విన్నర్ అవుతుంది. సో ఈసారి లేడీస్ కి ఆపర్చునిటీ ఉంటుంది. తనూజ చాలా బాగా ఆడుతుంది అండ్ మంచి ఓటింగ్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే, తనూజకి ప్లస్ అయ్యే పాయింట్, తన సీరియల్స్ లో చేయడం వల్ల ముద్దమందారం దగ్గర నుంచి ప్రతిదీ సీరియల్ ఫాలోయింగ్ తనకు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు చాలా బాగా పడి తనూజకి. సో అదే విధంగా తనూజ గేమ్ బాగా ఆడుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఓట్లు పడుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే తనూజానే విన్నర్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి చూసుకుంటూ వద్దాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక సంజన గేమ్ ని తన వైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు. అండ్ కన్నడలో తను బిగ్ బాస్ ఆడి ఇక్కడికి రావడం వలన గేమ్ ని ఎలా ప్లే చేయాలి, ఎవరిని ఏ టైంలో ట్రిగర్ చేయాలి, తను కోప్పడకుండా ఎలా కంట్రోల్, ఇలాంటివన్నీ తను తెలుసుకొని కన్నడలో ఆల్రెడీ ఇక్కడికి ఆడి వచ్చింది కాబట్టి చాలా స్ట్రాటజిక్ గా గేమ్ ఆడింది మన సంజన. సో చూసుకుంటే గుడ్లు దొంగతనం చేసినా, లేదు కావాలని గొడవ పెట్టుకున్నా, నువ్వు తొక్కలో కెప్టెన్ అని చెప్పి సుమన్ శెట్టి గారిని తిట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేసినా, ఏది చేసినా సరే తను ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ గా తనూజ తన 100% ఇచ్చింది. ఒక స్టేజ్ లో తను కూడా, సంజన గారు కూడా విన్నర్ అవుతారు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే తన గేమ్ ప్లాన్ అసలుకి సూపర్ గా ఉంది చెప్పాలంటే, మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే. సో కానీ తనకు కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకొకళ్ళు మనం ఒక్కొక్కరిని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి, నెక్స్ట్ వచ్చేసి భరణి గారు కూడా అనుకోని ఒక స్టేజ్ వరకు
వరకు అనుకున్నారు. బట్ లేదు, బన్నీ గారు కూడా ఎలిమినేట్ అవ్వడము. అండ్ రీతు చౌదరి గేమ్ పరంగా బాగా ఆడింది. బట్ తను కూడా ఆల్ ఆఫ్ సడన్ ఎలిమినేట్ అయిందని చాలా మంది కామెంట్స్ పెట్టారు. బట్ మళ్ళీ కొంతమంది లేదు, లోపలికెళ్ళి ట్రాక్ నడపడం తప్ప ఏం చేయట్లేదు అని చెప్పేసి మరికొంతమంది చెప్పడం జరిగింది. నెక్స్ట్ డెమాన్ పవన్, తను కూడా గేమ్స్ లో చాలా బాగా చూపించాడు. మనం చూసుకుంటే గనక ప్రతి గేమ్ లో పార్టిసిపేట్ చేయడము, తన స్టాండ్ తీసుకోవడము, ఇదంతా బాగా చేశాడు. బట్ ఎవరు ఎంత చేసినా ఏది చేసినా బిగ్ బాస్ మనం ఏది అనుకుంటామో దానికి ఆపోజిట్ చేయడమే బిగ్ బాస్ కదా. సో ఈ సీజన్ లో కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. సో తను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, తన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా వెరీ ఇంప్రెసివ్. సో చెప్పాలంటే గనక చాలా అందరికి ఒక కామనర్ అవడం ఒక ప్లస్ పాయింట్ అయితే, తను ఆర్మీకి వెళ్ళడం అనేది ఇంకొక ప్లస్ పాయింట్. తన ఆర్మీలో సర్వీస్ చేసి ఇక్కడికి రావడము, లేదు నాకు ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను వచ్చాను అని చెప్పాడు. బట్ కొంతమంది లేదు తను తీసేశారని చెప్పినప్పటికీ మరికొంతమంది కూడా క్లారిటీ ఇచ్చారు. లేదు తను లీవ్ పెట్టుకొని వచ్చాడు. మనం వన్స్ లీవ్ పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మన లీవ్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రీజన్స్ చెప్పొచ్చు. ఇలా ఉంటుంది ప్రాసెస్, కావాలని చెప్పేసి తన మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ మీకు తెలిసిందే ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్. డెఫినెట్ గా ఎవరైనా ఒకరికి ఇష్టమైతే కనుక ఇంకొకళ్ళని దాన్ని యాంటీ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. బట్ లాస్ట్ వరకు మనం అనుకున్నది ఏంటి అంటే డెఫినెట్ గా ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ లో అయినా ఉంటారు, ఆర్ విన్నర్ అయినా అవుతారని చెప్పి చాలా మంది ఆడియన్స్ చెప్పారు. బట్ అక్కడ అలా ఏమీ జరగలేదు. అనుకున్న దాని అన్నిటికీ విరుద్ధంగా బిగ్ బాస్ తెలిసిందే కదా, మనం ఏదనుకుంటే దానికి ఆపోజిట్, అంతకు మించి 9 అంటే అంతకు మించి అన్నట్లు నాగార్జున గారు చెప్పడం జరిగింది. నాగార్జున గారు ప్రైజ్ మనీ ఎవరికి డిసైడ్ చేసి పెట్టారో తెలియదు కదా. సో ఫైనల్ గా నాగార్జున గారు ప్రైజ్ మనీ కళ్యాణ్ పడాలకి డిసైడ్ చేసి పెట్టారు. సో ఒక కామనర్ అవడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అయింది. అండ్ తన ఆర్మీ నుంచి రావడం మరొక ప్లస్ పాయింట్ అయింది. గేమ్స్ అనేది చాలా బాగా ఆడడం అనేది తనకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆటోమేటిక్ గా తన ఆర్మీ పర్సన్ అవడం వల్ల తనకి ఇలాంటివి చాలా ఈజీ అయింది బేసిక్ గా చెప్పాలి అంటే. అదే కాదు, తన బిహేవియర్ లోపల ఉన్నప్పుడు తన బిహేవియర్ కానీ చాలా ప్యూరిటీగా ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు. తన బిహేవియర్ తో చాలా మందిని తను ఆకట్టుకున్నాడు. బయట మనం పబ్లిక్ లో చూసినప్పటికీ కానీ, వేరే ఫ్యామిలీ మెంబర్స్ తో చూసినప్పుడు కానీ, లేదు ఆ పిల్లోని చూస్తే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నాడు, లేదు అంటే మా ఇంటి పక్కన పిల్లోడ్లా ఉన్నాడు, తను ఎలా అయినా సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి, ఇవన్నీ ప్రతిదీ ఎలిమెంట్స్ ఏదైనా సరే కళ్యాణ్ పడాలకి ప్లస్ అయినాయి. సో తనే విన్నర్ గా నిలిచాడు. సెకండ్ ప్లేస్ అట్లీస్ట్ వచ్చిందని అనుకున్న వాళ్ళకి కూడా సెకండ్ ప్లేస్ రాలేదు. అనూహ్యంగా తనుజాకి సెకండ్ ప్లేస్ వచ్చింది. సో చూడాలి. బిగ్ బాస్ మన అందరికీ తెలిసిందే, ముందు నుంచే క్యాష్ ఆఫర్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనా సరే, ఎవరికి ఏది ఆఫర్ చేసినా ఏదేమనుకున్నా వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ అనేది ఫస్ట్ నుంచి ఉంటుంది. బిగ్ బాస్ లో మనం చూసుకుంటే కనుక ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు, బిగ్ బాస్ లో ఫస్ట్ నుంచి ఒకరికి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. అది మనం అబ్జర్వ్ చేస్తే గనక ఫైనల్ గా వాళ్ళకే విన్నర్ అనేది ఇస్తారు, వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనం ఒక మాట కూడా వింటుంటాం. మేబీ చూడొచ్చు. కానీ నాకు ఈసారి మాత్రము నా ఒపీనియన్ అయితే తనూజాకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే తనూజ విన్నర్ అవుతుంది. అండ్ యాజ్ ఏ ఉమెన్ గా ఒకసారైనా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందని ఒక చిన్న స్వార్థం కూడా ఉండొచ్చు. సో ఉంటుంది అని అనుకున్నాము. బట్ లేదు, మనం అనుకున్నది అయితే బిగ్ బాస్ అవ్వదు కదా. సో మనం అనుకోంది ఊహించింది అయింది. ఫైనల్ గా కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యాడు. సో ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడ లేకోకుండా, అంటే లాస్ట్ టైం ఇష్యూస్ అవడం వల్ల, పల్లవి ప్రశాంత్ టైంలో ఇష్యూస్ అవన్నీ అవడం వల్ల డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, విజయనగరం వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత తను ఏదైనా సరే మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడం కానీ, లేదు ప్రెస్ మీట్స్ కానీ ఏదైనా ఫర్దర్ గా అక్కడ పెట్టుకుంటారు. సో మిగతా వాళ్ళందరూ అందరినీ ఒకే టైంలో బయటకు పంపించడం జరుగుతుంది. సో లాస్ట్ టైం కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. ముందు వచ్చిన వాళ్ళు అక్కడ ఎపిసోడ్ రిలీజ్ కాకముందే కొంతమంది బయటకి ఎక్స్పోజ్ అవడం జరిగింది. సో ఈసారి మాత్రం బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎవరిని బయటికి పంపించట్లేదు, ఫోన్స్ అవైలబిలిటీ ఉండట్లేదు. సో మొత్తం పాత ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా లోపలికి వెళ్ళినప్పటికీ మొత్తం ఒకసారి మాత్రమే, అంటే విన్నర్ ఎవరైతే ఉన్నారో, విన్నర్ మన కళ్యాణ్ పడాలా అనౌన్స్ అయిన తర్వాత, అండ్ బిగ్ బాస్ ఇదివరకు పేరెంట్స్ కి అండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగేది. బట్ ఇప్పుడు ఈ 9th సీజన్ నుంచి కొత్తగా ఏం రూల్ అంటే, మనం ఒక ప్లేస్ చెప్తే డైరెక్ట్ గా బిగ్ బాస్ వాళ్ళు మాత్రమే ఆ ప్లేస్ కి తీసుకెళ్లి వాళ్ళని వదిలిపెడుతున్నారు. బట్ ఎవరికి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, ర్యాలీలు పెట్టనీయట్లేదు. మనం చూసుకుంటే గనక ప్రశాంత్ టైంలో ర్యాలీలు పెట్టడం వల్ల చాలా గొడవలైనాయి. బిగ్ బాస్ షో తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఇష్యూ ఎంత పీక్ వెళ్ళిందంటే ఫైనల్ గా జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇలాంటివి ఈ సీజన్ లో ఏం జరగకూడదని 9th సీజన్ అనేది చాలా పకడ్బందీగా బిగ్ బాస్ వాళ్ళు చేయడం జరిగింది. సో ఈసారి మాత్రం ఎవరిని కంటెస్టెంట్స్ ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. వాళ్ళు మనం ఏదైనా ఒక ప్లేస్ చెప్పినా, ఏదైనా ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేస్ కి తీసుకొచ్చి వాళ్ళు వదిలిపెట్టడమే తప్ప అన్నపూర్ణకి కానీ
అన్నపూర్ణ గేట్ దగ్గర గాని ఎవరిని అలౌ చేయడం జరగట్లేదు. మీడియానైనా సరే లాస్ట్ టైమ్ మీడియా వల్ల అందరూ ఎక్కువ ఒకేసారి మీడియా పర్సన్స్ రావడం వల్ల అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం వల్ల, వాళ్ళ అభిమానులు రావడం వల్ల సో ఇలాంటివి ఇష్యూ అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి మాత్రం ఎవరిని లోపలికనేది అలౌ చేయడం జరగట్లేదు. బట్ ఫైనల్‌గా మనం అనుకున్నది జరిగితే బిగ్ బాస్ అవ్వదు. మనం అనుకోనిది జరిగితేనే బిగ్ బాస్ అవుతది. సో ఫైనల్ కళ్యాణ్ పడాల విన్ అయ్యారు. సో మనకి 9:00 మీరు చూస్తుంటే 9:00కి అఫీషియల్‌గా మనకి తెలుస్తది. సో ఇది ప్రెజెంట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమ.